20,000 to 25,000 రూపీస్ బడ్జెట్ లో ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. మనం అరౌండ్ 20,000 to 25,000 రూపీస్ బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి ఇందులో మనకు బెస్ట్ కెమెరా ఉన్నటువంటి ఫోన్, లేకపోతే బెస్ట్ బ్యాటరీ ఉన్నటువంటి ఫోన్, అలానే బెస్ట్ ప్రాసెసర్, మీరు ఒకవేళ గేమింగ్స్ అనేది ఆడుకోవాలనుకున్నా కూడా ఈ బడ్జెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అయితే కూడా వస్తూ ఉంటుంది. అవే మొబైల్స్ అని చెప్పేసి ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓవరాల్ గా ఈ బడ్జెట్ లో ఉన్నటువంటి నాకు ఒక 5 మొబైల్స్ అయితే అనిపించినాయి. ఆ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి, అది ఎవరు కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఇందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మనకు ఐక్యూ నుంచి వచ్చినటువంటి ఐక్యూ నియో 10R అని చెప్పేసుకోవచ్చు. ఇది రీసెంట్ గా మనకి అరౌండ్ 30,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే లాంచ్ అయిపోయింది. బట్ మీకు ఇది కానీ చూసుకుంటే 23,000 నుంచి 25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో కూడా వస్తూ ఉంటుంది. మీకు కానీ ఈ ఫోన్ అనేది 25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు బై చేసుకుంటే ఇది వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అయిపోతూ ఉంటుంది. ఈ ఫోన్ అనేది రీసెంట్గా మనకు 23,000 రూపీస్కి కూడా వచ్చింది. ఇలా మీరు 23,000, 24,000కి ఇలా ప్రైస్ సెగ్మెంట్స్ అనేది డ్రాప్ అవుతూ ఉంటాయి. ఇలా అయినప్పుడు మీరు గ్రాప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. అక్కడ నేనైతే పోస్ట్ అయితే వేస్తాను, అక్కడ గ్రాప్ అయితే వేసేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే జాయిన్ అయిపోవచ్చు. అలానే మీరు ఏ మొబైల్ బై అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. ఒకవేళ దానికి ఏమన్నా ఆఫర్స్ అనేది వస్తే అక్కడ పోస్ట్ చేస్తాం, మీరు అక్కడ నుంచి గ్రాబ్ అయితే వేసేసుకోవచ్చు. లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మనకు ఐక్యూ నియో 10R. ఇది మనకు 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. అట్లానే మనకు 144 Hz రీఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే నేను గేమ్స్ అనేది ఆడుకుంటా అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకు స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. మంచి ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. అంటే యాజ్ కంపేర్ టు ఈ స్నాప్డ్రాగన్ 8s Gen 4 తోటి చూసుకుంటే కొంచెం లోనే, బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఇస్తారు, 144 Hz రీఫ్రెష్ రేట్ ఇస్తారు. ఇంకొకటి మెయిన్ ఫీచర్ కూడా ఉంది, ఎవరైతే గేమింగ్స్ ఆడుకుంటా ఉంటారో అటువంటి వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకు మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి మనకు 8 MP అల్ట్రా వైడ్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనం 4K 60 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకు 32 MP ఉంటుంది. మనం దీన్ని యూజ్ చేసి 4K వరకు వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే వేసేసుకోవచ్చు. బట్ ఒకటి గుర్తు పెట్టేసుకోండి, దీంట్లో కెమెరా అయితే యావరేజ్ గా ఉంది. మెయిన్ ప్రియారిటీ నాకు గేమింగ్ అనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి దీనికి అయితే లుక్ అయితే వేయొచ్చు. అట్లనే మనకు ఇంకా దీనికి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. బ్యాటరీ వచ్చేసరికి 6400 mAh బ్యాటరీ ఉంది. 80 watts వైర్డ్ ఛార్జింగ్ సపోర్టింగ్ అయితే ఉంది. రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్టింగ్ ఉంది. ఇంకా మనకు బైపాస్ ఛార్జింగ్ ఉంది. నార్మల్ గా బైపాస్ ఛార్జింగ్స్ అయితే అన్ని మొబైల్స్ కి అయితే రావు. ఇక్కడ మీకు బైపాస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. సారీ ఫ్రెండ్స్, వీడియో మధ్యలో వచ్చినందుకు. ఇంతవరకు వీడియో చూసారంటే నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా కానీ వీడియోకి లైక్ చేయకపోతే ఫస్ట్ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మోటో నుంచి వచ్చినటువంటి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అని చెప్పేసి, ఇది మనకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే తోటి వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి వీగన్ లెదర్ తోటి అయితే వస్తూ ఉంటుంది. ఇది క్వాడ్ కర్వ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూస్ అయితే చేసేసుకోవచ్చు. చాలా మందికి ఈ క్వాడ్ కర్వ్ వీగన్ లెదర్ అనేది నచ్చకపోవచ్చు, మేబీ చాలా మందికి నచ్చొచ్చు. ఒకవేళ నచ్చితే మాత్రం లుక్ అయితే వేయొచ్చు. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూడండి. ఇది మనకు 6.67 ఇంచ్ POLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. మనకు ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తోటి అయితే వస్తూ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7400 ఉంటుంది. కెమెరాస్ వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా, 13 MP అల్ట్రా వైడ్ ఉంటుంది. మనం దీన్ని యూజ్ చేసేసి 4K 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఫ్రంట్ గానీ చూసుకుంటే 32 MP ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనం 4K వరకు వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. కెమెరాస్ కూడా కొంచెం డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటాయి. దీంట్లో మనకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇంకా అట్లానే మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇంకా మనకు ఇది IP68 and 69 రేటింగ్ ఉంటుంది. సో మనం ఈజీగా వాటర్ అండ్ డస్ట్ లో కూడా యూజ్ చేయొచ్చు. బట్ వారంటీ రాదు, డ్యామేజ్ అవుతా మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ వచ్చేసరికి మనకు 5500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. 68 watts వైర్డ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. మీరు ఒకవేళ బై చేసుకోవాలంటే అక్కడ నుంచి బై అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Realme P3 Ultra. లాస్ట్ 2 months లో కూడా నేను వీడియోస్ చేస్తున్నప్పుడు బెస్ట్ మొబైల్స్ లో అండర్ 25,000 లో ఈ Realme P3 Ultra అయితే ఉంది. ఈసారి కూడా Realme P3 Ultra అయితే ఉంది. ఇది వన్ ఆఫ్ ద ఆల్ రౌండర్ మొబైల్ గానే అయితే మనకు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటుంది. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసేయండి. 6.83 ఇంచెస్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ తోటి వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 MP ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసి 4K 60 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అదే ఫ్రంట్ నుంచి అయితే
జస్ట్ 1080 పిక్సెల్ వరకు వీడియోస్ రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. దీంట్లో మనకు స్టీరియో స్పీకర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. 80 వాట్స్ ఛార్జింగ్ ఉంది. మనకి ఇక్కడ పీడీ ఛార్జర్ అయితే ఉంటుంది. ఇంకా అలానే మనకు ఇందాక చెప్పినటువంటి బైపాస్ ఛార్జింగ్ కూడా దీంట్లో అయితే సపోర్ట్ చేస్తుంది. గేమర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3 అని చెప్పేసి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ గానే ఉంటుంది. కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. హ్యాండీ అయితే పట్టుకోలేము. ఎవరైతే నాకు హ్యాండీగా ఉండాలి మొబైల్ అనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ అయితే చేయకండి, ముందే చెప్తున్నాను. కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉంటుంది, బట్ యూనిక్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మనకి ఏంటి అంటే బ్యాక్ సైడ్ ఇట్లా లైట్స్ అనేది వస్తూ ఉంటాయి. మనకు నథింగ్ ఫోన్ 3 తోటి చూసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు కొత్త వచ్చినటువంటి నథింగ్ ఫోన్ 3 ఉంది కదా, దానికంటే చాలా బాగుంటుంది. లైక్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కానీ చూసుకోండి. డిస్ప్లే వచ్చేసరికి మనకు 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది. వీటిని యూజ్ చేసి మనం 4K 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియోస్ అండ్ ఫోటోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్, ఇక్కడ 1080 పిక్సెల్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ 4K ఇస్తే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అయిపోయేది. స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఇంకా మనకు 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. 50 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. చార్జర్ అయితే బాక్స్ లో రాదు, ఇది గుర్తు పెట్టేసుకోండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అండ్ రీసెంట్ లాంచ్ అయినటువంటి మొబైల్ OnePlus Nord CE5 అని చెప్పేసి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అయిపోతా ఉంటుంది. కొందరు OnePlus లవర్స్ అని చెప్పేసి ఉంటారు కదా, అటువంటి వాళ్ళైతే దీనికి లుక్ వేయొచ్చు. చాలా మంది భయపడేది ఏంటంటే ఇట్లా గ్రీన్ లైన్ వస్తుంది అని చెప్పేసి. రీసెంట్ అయితే గ్రీన్ లైన్స్ అయితే ఎక్కడైతే నోటీస్ అయితే చేయడం లేదు. ప్రీవియస్ వాటికైతే వచ్చినాయి, బట్ రీసెంట్గా అయితే ఎక్కడైతే ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. నేను రిస్క్ తీసుకోలేను అనుకుంటే డైరెక్ట్ స్కిప్ చేయవచ్చు. ఈ మొబైల్ అనేది ఉన్న ప్రీవియస్లో చెప్పినటువంటి వాటిని అయితే కన్సిడర్ చేయండి. లేదు నాకు OnePlus అంటే ఇష్టం అనుకున్న వాళ్ళు ఒక్కసారి దీనికి లుక్ అయితే వేయచ్చు. ఇది మనకు 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది. దీన్ని వచ్చేసి 4K 60 FPS వరకు వీడియోస్. ఫ్రంట్ గానే చూసుకుంటే 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తారు. 1080 పిక్సెల్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కొంచెం యావరేజ్ ఉంటుంది, ఇది గుర్తు అయితే పెట్టేసుకోండి. 5200 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. 80 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలానే ఇంకా మనకు దీంట్లో బైపాస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. గేమర్స్ అయితే మంచి యూజ్ అవుతా ఉంటుంది బైపాస్ ఛార్జింగ్ అని చెప్పేసి అయ్యేది ఉంటే. ఓవరాల్ గా ఈ 20 to 25,000 రూపీస్ బడ్జెట్ లో ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ అయితే ఇవే. మీరు ఏ మొబైల్ బై చేసుకుంటారు అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. ఒకవేళ దానికి ఏమైనా ఆఫర్ అయినా లూట్స్ డీల్స్ ఏమైనా వచ్చినా కూడా వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తా, అక్కడ జాయిన్ అయిపోవడం అస్సలు మర్చిపోకండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసేసి వీకే టెక్ డీల్స్ అని చెప్పి సెర్చ్ చేసేయండి. అరౌండ్ 4000 సబ్స్క్రైబర్స్ వరకు ఉంటారు, అక్కడ జాయిన్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తా, కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతా. ఏ మొబైల్ కొనుక్కోవాలనుకున్నాడో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసినప్పుడు మీ దాకా రావాలి అంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే మీ దాకా వస్తాయి. సో సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.